హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తున్నట్టుగా ఈ డిజైన్‌ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే సేమ్ మనం ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఎయిదర్ మనం జెరీ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు కలర్స్‌వి, లేదంటే నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు ఎంబ్రాయిడరీ థ్రెడ్స్‌తో చూపిస్తాను. అంటే జెరీ థ్రెడ్స్‌తో పోలిస్తే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కొంచెం కలర్ బాగా కనిపిస్తుంది అంతే. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముందు నెక్ షేప్ గీసుకొని నేనంతా బై హ్యాండే గీసానండి. ఓన్లీ లీవ్సే కాబట్టి లీఫ్ షేప్ ఒకటి మనం ట్రేస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అన్నది మగ్గం వర్క్‌లో చాలా కామన్‌గా యూజ్ చేసే స్టిచ్ అది. నేను ఈ కొన్ని వీడియోస్ అయిన తర్వాత ట్యుటోరియల్ వీడియోస్ నేను పెడతాను. అంటే ఒక్కొక్క స్టిచ్ ఎలాగా డీటెయిల్డ్‌గా కుట్టాలి అన్నది నేను డీటెయిల్‌గా చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఈ పైపింగ్ అంతా అంటే పైపింగ్ థ్రెడ్ అది ఏం యూజ్ చేయకుండా ప్లెయిన్‌గానే నేను నెక్ షేప్ తీసుకున్నానండి. మీకు కొంచెం ఎంబోజింగ్‌గా కావాలి అనుకుంటే ముందు ఒక పైపింగ్ థ్రెడ్‌ని ఫిక్స్ చేసుకొని, ఆ తర్వాత దానిపై నుంచి ఈ లోడింగ్ స్టిచ్ వేస్తే ఇంకొంచెం ఎంబోజింగ్‌గా కనిపిస్తుంది. ఇది కుట్టిన తర్వాత అటు ఇటు బార్డర్ కింద నేను గ్రీన్ కలర్ థ్రెడ్‌ని తీసుకున్నాను. మీకు ఇంకా బాగా హైలైట్‌గా కావాలి అంటే బీడ్స్‌తో గానీ, ఒక స్టోన్ లేస్‌తో కానీ మీరు బార్డర్ ఇంకా బాగా వేసుకోవచ్చు. జస్ట్ ఐడియా మటుకు నాకొచ్చిన ఐడియాస్ అన్నీ చెప్తున్నాను. మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయొచ్చు ఇది వేసుకునేటట్టయితే. తరువాత లీవ్స్‌కొచ్చేసరికి ఎలా అయితే మనం నెక్ లాంగ్ అండ్ షార్ట్ వేసుకున్నామో, సేమ్ అదే మెథడ్‌తో లీఫ్ వేసుకుంటున్నాను. అయితే ఈ లీఫ్‌ని నేను 2 కలర్స్‌తో వేస్తున్నాను. అంటే హాఫ్ పార్ట్ ఒక కలర్ వస్తుంది. హాఫ్ పార్ట్ ఇంకో కలర్ వస్తుంది. సో, యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి క్లాత్. సో, నేను పింక్ అండ్ వైట్ తీసుకున్నాను. మీరు మీ యొక్క సారీ కలరు, బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ ప్రకారం కలర్స్ మీరు ప్రిఫర్ చేయండి. బట్ వైట్ అయితే ఉండేటట్టుగా చూసుకుంటే కొంచెం బాగుంటుందనమాట. సో, వీడియోలో మనకి ఈ లాంగ్ అండ్ షార్ట్‌తోనే హాఫ్ పార్ట్ లీఫ్ అంతా వైట్ కలర్‌లోని, హాఫ్ పార్ట్ లీఫ్ అంతా పింక్ కలర్‌లోని లీఫ్ షేప్ వచ్చేలాగా మనం స్టిచ్ అన్నది కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి కనిపించేది ఇలా. సో, నేను ఈ 2 థ్రెడ్స్‌తో టోటల్ లీవ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా కుట్టి చూపించేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నేనైతే గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో ఈ లీవ్స్‌కి బార్డర్స్ అది వేసుకుంటున్నాను. మనం ఎంత సింపుల్‌గా కావాలన్నా మనం కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించేదైతే సింపుల్ వెర్షను. ఇదే గ్రాండ్‌గా కుట్టుకోవాలి అనుకుంటే ఐడియాస్ ఏంటి అంటే డార్క్ కలర్ క్లాత్ అయితే జెరీ థ్రెడ్‌ని ప్రిఫర్ చేయండి. ఇంకా బాగుండాలి అంటే మన స్టోన్ లేస్‌ని గానీ లేదంటే ఏదైనా బీడ్స్‌తో గానీ మనం బార్డర్ కుట్టుకునేటట్టయితే ఇంకొంచెం గ్రాండ్‌గా కనిపిస్తుంది. సో, అది గ్రాండ్‌గా కుట్టుకునే వెర్షన్ అనమాట. మనం సింపుల్‌గా ఎక్కువ మనం ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో కుట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను థ్రెడ్‌నే యూజ్ చేశాను. ఇది చాలా మనది ఈ వర్క్ చేసుకోవాలంటే మనకు మెటీరియల్ నా ఎక్స్‌పెక్టేషను ఒక 100-150 రూపీస్‌లో అయిపోతుందండి. ఎందుకంటే మాక్సిమం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఒక 2, 3 దారాలైతే సరిపోతుంది కలర్స్ తీసుకునేటట్టయితే. ఫుల్ దారం నేను చెప్పేది. అలాగే దానికి సంబంధించి మనం పర్ల్స్ గానీ, బీడ్స్ గానీ ఏదైనా సరే ఒక 10-20 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సో, నా ఎక్స్‌పెక్టేషన్ తక్కువ అవుతుందని. సో, మనం లీవ్స్ అన్నీ కుట్టిన తర్వాత మధ్యలో ఉండే స్పేసెస్‌లో చిన్న ఫ్లవర్స్ అయితే కుడుతున్నాను. ఈ ఫ్లవర్స్ కుట్టేటట్టయితే నేను పర్ల్ యూజ్ చేసి చుట్టూరు బీడ్స్‌తో బార్డర్ వేస్తున్నాను. మీరు జర్కాన్ బేస్ పెట్టుకొని జర్కాన్ అంటించుకొని ఫ్లవర్ అయినా కుట్టుకోవచ్చు. లేదా కాంట్రాస్ట్ కలర్ కుందన్స్‌ని ఫిక్స్ చేసి దాని చుట్టూరు జర్దోజీ కూడా కుట్టుకోవచ్చు. ఈ 3 అన్నవి ఆప్షన్స్ అనమాట. జర్దోజీ కుందన్స్ పెట్టి జర్దోజీతో మనం కుట్టినవి వీడియోస్‌లో చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి ఇది నేను ట్రై చేశానంతే. సో, ఒక సీక్వెన్స్ ఒక 2 బీడ్స్‌తో చుట్టూరు పెటల్స్‌లా మనం కుట్టేసుకుంటే నార్మల్ నీడిల్‌తో మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ప్రతి ఫ్లవర్‌కి ఈ లీవ్స్‌కి మధ్యలో ఒక్కొక్క ఫ్లవర్‌ని నేను 3 ఫిక్స్ చేసుకున్నాననమాట. అంటే జస్ట్ ఐడియా కోసం. తర్వాత ఈ లీవ్స్ అంతా మనకిప్పుడు ప్లెయిన్‌గా ఉన్నాయి కాబట్టి సెంటర్‌లో మనకి మధ్యలో మిడ్ వీన్‌కి తగ్గట్టుగా నేను ఎయిదర్ 3 బీడ్స్ గానీ, స్టోన్ లేస్ గానీ పెట్టుకోవచ్చన్నాను కదా! నేను బీడ్స్‌ని ప్రిఫర్ చేశాను. నార్మల్ నీడిల్‌తోనే కుట్టేశాను. తరువాత 3 బీడ్స్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కుట్టుకుంటున్నానండి. ఏం లేదు 3 ఒకేసారి కుట్టుకున్నాక కొంచెం ట్రయాంగిల్ షేప్ వచ్చాక మధ్యలోంచి ఇంకొక నాట్ వేసుకుంటే మనకు ఆ షేప్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో, ఇప్పుడు గోల్డ్ మీద గోల్డ్ అంతగా బాగా కనిపించట్లేదు అని మీకు అనిపిస్తే మీరు ఏదన్నా కలర్డ్ బీడ్స్ అయితే యూజ్ చేయొచ్చు.
యెల్లో మీద గోల్డ్ అంత బాగా కనిపించట్లేదు. ఇదే థంబ్‌నెయిల్‌లో చూపిస్తున్నట్టుగా ఈ పింక్ కలర్, బ్రౌన్, బ్లాక్ లేదంటే డార్క్ కలర్స్ ఏ కలర్ మీదైనా సరే సేమ్ వర్క్ అయితే ఇంకొంచెం బాగా హైలైట్‌గా కనిపిస్తుంది. తర్వాత వైట్ కలర్ థ్రెడ్‌తో తీసుకొని 3 గీతల్లా అంటే సేమ్ చైన్ స్టిచ్చే. ఆహ్, ముందు చైన్ స్టిచ్ కొంత దూరం వరకు చిన్న కర్వీగా వేసుకొని, ఒక సీక్వెన్స్‌ని ఫిక్స్ చేసుకొని, మళ్ళీ సేమ్ అదే లైన్‌లో మనకు బ్యాక్‌కెళ్ళిపోతే మనం కుట్టింది కొంచెం థిక్‌గా కనిపిస్తుందనమాట. అలా ప్రతి ఫ్లవర్‌కి వీలైనంత వరకు అంటే స్పేస్‌కి తగ్గట్టుగా నేను 3 అన్నది స్టిచ్ చేశాను. ఇంకా స్పేసెస్ మిగిలిన చోట జర్కాన్స్‌ని స్టిక్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మొత్తం యెల్లో బ్యాక్‌గ్రౌండ్ మీద పింక్ ఎక్కువ కనిపిస్తుంది. వైట్ కూడా ఓకే. సో, గ్రీన్ అన్నది తక్కువ కనిపించింది కాబట్టి, గ్రీన్ థ్రెడ్‌తో కూడా నేను అక్కడక్కడ ఫ్రెంచ్ నాట్స్ అన్నవి వేసుకుంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుందని నా ప్లాన్ అనమాట. సో, మొత్తం కుట్టిన తర్వాత ఇలా కనిపించింది. అక్కడక్కడ జర్కన్స్ పెట్టుకున్నాను కాబట్టి, ఆల్మోస్ట్ 12 స్ట్రాండ్స్ తీసుకున్నానండి నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్. ఈ నాట్ కొంచెం పెద్దగా కనిపించడం కోసం. 6 స్ట్రాండ్స్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తే మనకు 12 అవుతాయి కాబట్టి అక్కడక్కడక్కడ సింగిల్ నాట్. మీకు ఇంకా బాగా ముద్దగా కనిపించాలి అంటే ఒక 3, 4 నాట్స్‌ని కూడా ఒకే చోట ఏసుకోవచ్చు. థంబ్‌నెయిల్‌లో ఉన్న పిక్చర్‌లో అయితే అలాగే ఉంది. బట్ నేనైతే ఇక్కడ సింగిల్ ప్రిఫర్ చేశాను. నాట్ వేయడం చాలా ఈజీ అండి. మీకు ఈ డిజైన్స్ కొంచెం ఫాస్ట్‌గా అనిపిస్తే ఒకసారి స్లో మోషన్‌లో పెట్టుకొని మీరు చూస్తే గనక మీకు స్టిచెస్ అన్నవి క్లియర్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోస్‌లో సింగిల్ ట్యుటోరియల్స్ అయితే నేను చూపిస్తాను. మొత్తం కుడితే ఇలా కనిపించిందండి. దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇప్పటి వరకు వీడియో గనుక మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.